హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశు. మాఘమాస పురాణము 9వ రోజు 9వ అధ్యాయం. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు మాఘమాస విశిష్టమును తెలుపుతున్నాడు. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివమహత్యము గురించి వివరించదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునకి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రము దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగమునకు ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను ఈడేర్చుకొనిరి. కనుక పూజలయందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పవిత్రమైనది. శివుని శిరస్సు నుండి ప్రవహించునది అయిన గంగానది సర్వపాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా, ఏ నీళ్లను కాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకుని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమైన మగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమైనదని తెలుపుతూ గంగాజల మహత్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలము కిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులుండిరి. 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేసుకొనుటకు గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా, ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందుకు వారి కోర్కెలను నిరాకరించెను. అంతా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచువు కమ్ము అని శపించగా, ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచములగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కులను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా, ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపమెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వీరికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లనే చేసిరి. అప్పుడు ఆ 4 యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసములోనొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోట వెళ్ళి వయ్యారంగా క్రీగంట చేసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు ఆ గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూసి మండిపడుతూ, తపస్వివయుండి కూడా ఇలా కామతృష్ట గలవాడవైనందున నీకు కోతిముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై ఉండుమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయినది లేక వానరముఖము కలిగి ఉండగా నారదుడు ఆ విషయమును తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకులోనై నీ తపశక్తినంతా వదులుకున్నావు. సరెలెమ్ము, నీ కమండలముతో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై జల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వము వలె గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపమునందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.